హాయ్ అండి. ఈరోజు మీకోసం మా కథ. మరి కథలోకి వెళ్తే పేదింటమ్మాయి దేవిక. దేవికకు పెళ్ళైన రోజే శోభనం ఏర్పాట్లు చేస్తారు. అవినాష్ మాత్రం దేవిక కోసం ఎదురు చూస్తూ ఉంటాడు. దేవిక శోభనం గదిలోకి వస్తుంది. దేవికను చూసి ఏంటి ఇలా వచ్చావని అడుగుతాడు. మీరు ఇలాగే రావాలని అన్నారు కదా, వచ్చానంటుంది. నేను ఇలా రమ్మన్నానా? అవును, పెళ్లికి ముందు షరతు పెట్టారు కదా, అందుకే ఇలా వచ్చానంటుంది దేవిక. ఈ అమ్మాయి అయినా పాల గ్లాస్తో శోభనం గదిలోకి వస్తుంది. నువ్వేకంగా కొడుకును పట్టుకుని శోభనం గదిలోకి వచ్చావు. అవును, పెళ్లికి ముందు తల్లి కావాలని ఎవరైనా కండిషన్ పెడతారా? మీరు అలా పెట్టారు. అందుకే కొడుకుని ఎవరికి ఇవ్వలేను కదా, అందుకే తీసుకువచ్చాను. నేను ప్రేమించిన దేవికేనా ఇలా మాట్లాడేది? దేవికి ఎంత అమాయకంగా ఉండేది, ఇప్పుడు నువ్వెలా తయారయ్యావు? అవును, నువ్వెంతో అమాయకంగా ఉండేవాడివి. నేనంటే ప్రాణమిచ్చేవాడివి. అలాంటి వాడు పెళ్లికి ముందు ఇలాంటి కండిషన్ పెట్టావు. అలా ఒప్పుకున్నందుకు నేను ఇలా తయారయ్యాను. దేవిక ఏం మాట్లాడకుండా అక్కడ బెడ్లో 3 నెలల కొడుకును పడుకోబెట్టి బాబుకు పాలిచ్చి పడుకోబెడుతుంది. అవినాష్ దేవికను చూస్తూ ఓ కొడుకుని కన్నా తన అందమే మాత్రం తగ్గలేదు, అంత అందంగా ఉంది అనుకుంటాడు. బాబును పడుకోబెట్టాక అవినాష్తో అంటుంది, ఈ ప్రపంచంలో ఒకరికొకరు ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటారు. నువ్వు మాత్రం వింత కోరిక కోరావు, బిడ్డను కన్నాక పెళ్లి చేసుకుందామని. నీ మాట ప్రకారమే ఒప్పుకున్నాను. కాని మనకు ఈరోజు శోభనం జరగదు. ఆల్రెడీ ఓ కొడుకు పుట్టాడు. ఇప్పుడు నా కొడుకుతోటే బ్రతుకుతాను. మీరు నాకు అవసరం లేదంటుంది. అవసరం లేనప్పుడు పెళ్ళెందుకు చేసుకున్నావు అంటాడు అవినాష్. ఎందుకు చేసుకోవద్దు? నిన్ను మనస్ఫూర్తిగా ఇష్టపడ్డాను. అందుకే నువ్వు పెట్టిన షరతుకి ఈ అమ్మాయి చేయని ధైర్యం నేను చేశాను. చేసి నీతో గడిపి ఓ కొడుకును కని పెళ్లి చేసుకున్నాను. మీరు జమీందార్ల వంశం కాబట్టి డబ్బుతో ఏదైనా చేయవచ్చు అనుకున్నారు. కానీ నా నిజమైన ప్రేమ గెలవాలని నేనిలా ఒప్పుకున్నాను అంటుంది. అంటే నన్ను కాదని వెళ్ళిపోదాం నిర్ణయించుకున్నావా? అవును. అవినాష్ సోఫాలో పడుకుంటాడు. దేవిక మాత్రం తన కొడుకు దగ్గర పడుకుంటుంది. తెల్లవారు ఉదయమే ఫ్రెష్ అప్ అయి కిందికి వెళ్ళి వాళ్ళ అత్తయ్య కాలకు దండం పెట్టి దేవుడి గదిలో దీపం వెలిగిస్తుంది. అవినాష్ వాళ్ళ నానమ్మకు మాత్రం దేవిక అంటే అస్సలు ఇష్టం ఉండదు. పేదింటి అమ్మాయిని మరి పెళ్లి కాకుండా తల్లించేసి తీసుకుని వచ్చి పెళ్లి చేసుకున్నాను కోపంతో ఉంటుంది. అవినాష్ వాళ్ళ అమ్మ సావిత్రి తను మాత్రం నెమ్మదస్తురాలు. కొడుకు చేసిన పనికి సిగ్గుపడుతుంది. కోడల్ని మెచ్చుకుంటుంది. ఎందుకంటే కొడుకు పెట్టిన షరతుకు అలాగే ఒప్పుకొని ఓ కొడుకును కని నాకు నా కోడలుగా వచ్చింది. తనకు నేనింకా ఎక్కువ గౌరవం ఇవ్వాలి అనుకుంటుంది సావిత్రి. సావిత్రి దేవిక ఇద్దరు కిచెన్లో పనులు చేస్తూ ఉంటారు. అవినాష్ అప్పుడే వస్తాడు. దేవికి వెళ్ళి టీ చేసుకొచ్చింది. వాళ్ళ నాన్నమ్మ సూర్యకాంతం. అంతా సూర్యకాంతందే. సూర్యకాంతం సావిత్రి అని పిలుస్తుంది. సావిత్రి భయపడుతూ వాళ్ళ అత్తయ్య దగ్గరికి వెళ్ళి అత్తయ్య చెప్పండి అంటుంది. కాఫీ పట్టుకొని రా అంటుంది. సావిత్రి కిచెన్లోకి వెళ్ళి ఫిల్టర్ కాఫీ చేసుకుని వాళ్ళ అత్తకిస్తుంది. అవినాష్ పక్కనే కూర్చుంటూ ఒకసారి నీ భార్యని పిలవరా, నీ మాట్లాడాలి అంటుంది. దేవికి అని పిలుస్తాడు అవినాష్. దేవికి వచ్చి వాళ్ళ నానమ్మ కాళ్ళకు దండం పెట్టి చెప్పండి అమ్మమ్మగారు అంటుంది. నీ మర్యాదలన్నీ బాగున్నాయి. నా మనవడు నీకు అంత నచ్చాడా? పెళ్లికి ముందు ఒక బిడ్డను కన్నాక నా మనవన్ని పెళ్లి చేసుకున్నావు. అమ్మమ్మ, మీరు పెద్దవారు, అలా మాట్లాడకూడదు. మీ మనవడు నేను ఒకరినొకరు ఇష్టపడ్డాము. మీ మనవడు ఒప్పందం ప్రకారం పెళ్లికి ముందే నీ బిడ్డను కనాలి అని అన్నాడు. ఆయన మీద నాకు ప్రేమ ఉన్నట్టట. అని నా ప్రేమ నిరూపించుకోవడానికి బిడ్డను కని పెళ్లి చేసుకున్నాను. నువ్వు కాబట్టి చేసుకున్నావు. వేరే అమ్మాయి అయితే అస్సలు ఒప్పుకోదు. నువ్వు మా డబ్బుకు ఆశపడి అలా చేస్తున్నావు అంటుంది కాంతమ్మ. కాదు, నేను పేదింటి అమ్మాయిని, ఆత్మాభిమానం గల అమ్మాయిని. నా ప్రేమ విలువేంటో తెలుసు. నా ప్రేమ ఎంత ఉందో చూపించడానికి ఈ పెళ్లి చేసుకున్నాను. మీ మునిమనవన్ని మీకు చూపించాను. సావిత్రి అక్కడికి వచ్చి దేవిక కిచెన్లోకి రామ్మా అని పిలుస్తుంది. దేవిక, నువ్వు ఆమెతో ఎక్కువగా వాదించకు. ఆమె ఏం మాట్లాడుతుందో తనకు తెలియదు. మనవడు ఆమె ఇద్దరు ఒకటే. నీకు నువ్వుగా గుర్తింపు తెచ్చుకో. నువ్వు జాబ్ చేయటం లేదు కదా, ఆ జాబ్ కంటిన్యూ చేయి. నేను బాబుని చూసుకుంటాను అంటుంది. అత్తయ్య, మీరేమనుకోవద్దు. నేను నా ప్రేమ నిరూపించుకున్నాను. మీ అబ్బాయికి తెలిసి రావాలంటే నా కొడుకుని తీసుకుని దూరం వెళ్ళిపోతానంటుంది. అలా అనకమ్మా, నా కొడుకు బాధపడతాడు.
వాడు నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ఇష్టపడుతున్నాడు. కాని వాడి మెదల్లో పురుగు మెదులుతుందో ఏందో ఏమో అలాంటి కండిషన్ నీకు పెట్టాడు. ఏది ఏమైనా నా ప్రేమను పరీక్ష పెట్టాడు. అందుకే నేను నిర్ణయించుకున్నాను. నా మీద ప్రేమ ఉంటే నాతో పాటే వస్తారత్తయ్యా. మీరు ఈ విషయంలో బాధపడకండి, నన్ను క్షమించండి, నేను వెళ్ళిపోతున్నాను అని చెప్పేసి వెళ్ళిపోతుంది. అవినాష్ దేవిక వెళ్తూ ఉంటే అలాగే చూసి నిలబడతాడు. కాని ఏం మాట్లాడు. తనకు కంపెనీలున్నాయి కాబట్టి వెళ్ళి కంపెనీలు చూసుకుంటున్నాడు. కాని దేవికి వెళ్ళినా తనకేం మాత్రం బాధగా అనిపించలేదు. తన కోసం ఆరాటపడడు. అవినాష్ ఆఫీస్ పనిలో బిజీగా ఉంటాడు. భార్య కొడుకు వెళ్ళిపోయినా ఎక్కువగా పట్టించుకోలేదు. స్వాతితో ఎక్కువ క్లోజ్ ఉంటూ తనెంతో ఇష్టపడ్డ అమ్మాయిని మాత్రం గుర్తు చేసుకోవట్లేదు. అవినాష్ ఫ్రెండ్ రాజు కలిసి, ఎందుకు దేవికను వదిలేశావు? తను వెళ్తుంటే ఎందుకు చూసావు? తను నన్ను కాదనుకొని వెళ్ళిపోయింది. నన్ను కాదనుకున్నప్పుడు నేను ఎలా ఆపుతాను? తను తిరిగి రావాలి నా కోసం అంటాడు. అసలు నువ్వు ఇది వరకున్న అవినాష్వేనారా? ఎంతమంది అమ్మాయిలకు గౌరవిచ్చేవాడివి. నువ్వెంతో ప్రాణంగా ప్రేమించిన అమ్మాయికి షరతులు పెట్టావు. ఈ అమ్మాయి చేయలేని పని దేవిక చేసింది అంటే అలా చేసేసరికి నీకు చులకన అయిపోయింది దేవిక అంటే. అందుకే తనంతట తాను రావాలంటున్నావు. తను ఒప్పుకుంది, పెళ్లి చేసుకున్నాను కదా, తనకేం అన్యాయం చేయలేదు. మరి నన్ను ఎందుకు దూరం పెట్టి వెళ్ళిపోయింది? ఆడవాళ్ళ మనసు అర్థం చేసుకుని మెదలాలరా. పాపం, నువ్వు చెప్పినప్పుడు ఆ అమ్మాయి మనసు ఎంత బాధపడిందో. అన్నీ నీతో షేర్ చేసుకునే మనిషి నీకు దూరంగా వెళ్ళిపోయింది. కొన్ని రోజులు పోతే తనకే తెలుస్తుంది బిడ్డతో ఇలా బ్రతకాలి అని చెప్పి. అప్పుడు నన్ను వెతుక్కుంటూ వస్తుంది. అందుకే నేను సరిగ్గా పట్టించుకోవట్లేదు అంటాడు అవినాష్. రాజు అంటాడు, ఒకసారి గతంలోకి వెళ్ళి చూడరా. అవినాష్ ఏం మాట్లాడకుండా రాజుకు చెప్పేసి ఇంటికి వెళ్ళిపోతాడు. ఫ్రెష్ అయి వచ్చి బెడ్ మీద పడుకొని దేవిక గురించి ఆలోచిస్తూ ఉంటాడు. కబోర్డ్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న ఓణి తీసుకుని వచ్చి తన చేతిలోకి చుట్టుకొని బెడ్ మీద పడుకుంటాడు అవినాష్. దేవిక ఎలా పరిచయమైంది గుర్తు చేసుకుంటాడు. అవినాష్ చదువు కంప్లీట్ అయిపోయాక వాళ్ళ నాన్నమ్మ ఊరికి వెళ్తాడు. జమీందారులు కాబట్టి ఊర్లో ఇల్లు చాలా పెద్దదిగా ఉంటుంది. సెలవులకు ఊరంతా తిరిగి చూస్తుంటే దేవిక వాళ్ళ పొలంలో పాడుకుంటూ డాన్స్ వేసుకుంటూ వెళ్తుంది. దేవిక వెళ్తూ ఉంటే తన కాళ్ళు పట్టి అక్కడే పడిపోతుంది. దేవిక చూసుకోకుండా అలానే వెళ్తుంది. వెనక నుంచి అవినాష్ వచ్చి ఆ పట్టిని చేతిలోకి తీసుకుంటాడు. ఎందుకో దేవికను చూశాక తన మనసులో తనే నాకు కాబోయే భార్య అన్నట్టుగా అనిపిస్తుంది అవినాష్కి. దేవికను పిలుస్తాడు. పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. మర్నాడు అదే సమయానికి అక్కడ ఉంటాడు. దేవిక ఎప్పట్లానే పాట పాడుతూ డాన్స్ వేసుకుంటూ వెళ్ళిపోతుంది. అవినాష్ను పట్టించుకోదు. అలా 3 రోజుల్లో లైన్గా చూస్తాడు అవినాష్. 4వ రోజు పాట పాడుతూ డాన్స్ చేస్తూ వెళ్తున్న దేవికకి ఎదురుగా 2 చేతులు కట్టుకుని నిలబడతాడు. అలా సడన్గా ఎదురుగానే నిలబడేసరికి బ్యాలెన్స్ ఆపుకోలేక పక్క పొలంలో పడుతుంది. తను పడేది కాకుండా అవినాష్ చెయ్యి పట్టుకునేసరికి ఇద్దరు కలిసి ఆ బురదలో పడతారు. అవినాష్కి కోపం వచ్చి, ఓయ్ మెంటల్, నువ్వు పడిందే కాక నన్ను తోసేశావు అని తిడతాడు. ఎవర్రా మెంటల్, నాకెదురు వచ్చిందే కాక నన్ను మెంటల్ అంటావా? అసలు ఊరికి కొత్తలా ఉన్నావు, నీకిక్కడ ఏం పని ఉంటుంది? ఇదంతా నీ ప్లేసా? నేనెక్కడైనా తిరుగుతాను ఊర్లో, అయినా నన్ను ఎందుకు లాగావంటాడు. ముందు నాకెందుకు ఎదురొచ్చావో చెప్పు, అప్పుడు నేను చెప్తాను. ఇద్దరు కలిసి లేవబోతారు. అయినా బురదలో ఇరుక్కొని ఒకరి మీద ఒకరు పడతారు. అవినాష్ మీద దేవిక కోపం వచ్చి, అవినాష్ చూస్తూ, నువ్వే ఇదంతా చేశావు, నా డ్రెస్ అంతా బురదలు తడిచిపోయింది. అవినాష్ మెల్లగా లేచి నిలబడి దేవిక నిలబెట్టి ఇద్దరు కలిసి ఆ పొలంలో మోటార్ దగ్గరకు వెళ్తారు. ఆ నీళ్ల దగ్గర అవినాష్ మొత్తం కడుక్కుంటాడు. దేవిక వాటర్తో మొత్తం కడుక్కుంటుంది. అప్పుడు చూస్తాడు దేవికని తన ఓణి తీసేసి నీళ్లలో పిండుకుంటూ మొత్తం కడుక్కుంటుంది. సన్న నడుముతో లంగా మీద తన యదాందాలను చూస్తూ అలాగే ఉంటాడు. దేవిక మొత్తం కడుక్కొని వచ్చి తన ఓణిని పొలం చెట్లపై ఆరేసుకుని అలాగే నిలబడుతుంది. అవినాష్ మాత్రం దేవిక దగ్గరకు వచ్చి తన సన్న నడుముపై చెయ్యి వేసి, ఎంత అందంగా ఉన్నావు, నీకెదురు ఎందుకు వచ్చావు అని అడిగావు కదా. 3 రోజుల నుంచి నిన్ను చూస్తున్నాను, అందుకే నీకు ఎదురుగా వచ్చి మాట్లాడాలని. నువ్వు నా హార్ట్కి నచ్చేశావు, నేను నిన్ను చూడగానే నిన్ను పెళ్లి చేసుకోవాలనిపించింది అంటాడు.
దేవిక ఒక్కసారిగా ఉలిక్కి పడుతుంది. చూడండి, మీరెవరో తెలియదు. ఊరికి కొత్తగా ఉన్నట్టు ఉన్నారు. మేం పొలం పనులు చేసుకుని బతికేవాళ్ళము. మీరిలా పరాయి అమ్మాయిని చూడకూడదు. ఇక్కడ ఎవరైనా చూస్తే చాలా గొడవలైపోతాయి. వెళ్ళిపోండి అంటుంది. అవినాష్ దేవిక ముందు మోకాళ్ళ మీద కూర్చొని తన కాళ్ళను మోకాలుపై పెట్టి తన పట్టి కాలుకు పెడతాడు. పెట్టి ఆ పాదాన్ని ముద్దు పెట్టుకుంటాడు. దేవిక ఒక్కసారిగా ఒళ్ళంతా జల్లరించింది. అవినాష్ లేచి నిలబడి ఐ లవ్ యూ అని చెప్పి ప్రపోజ్ చేస్తాడు. ఈ పట్టి నువ్వు మొన్న ఆడుకుంటూ వెళ్తూ ఉంటే కింద పడింది. నేను తీసి దాచాను. అది నీదే. నీ కాలు ఎంత అందంగా ఉందో అని చెప్పి నువ్వేదో ఒకటి నిర్ణయం చెప్పాలని వెళ్ళిపోతాడు. దేవిక మైమర్చిపోతుంది. కొత్తగా స్పర్శ తగిలేసరికి అతను వెళ్ళిపోయే దిక్కే చూస్తుంది. కాసేపయ్యాక తన ఓణి తీసుకుని మళ్ళీ వేసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది. తను ఇచ్చిన పట్టిని చేతిలో పట్టుకుని అతని గురించి ఆలోచిస్తుంది దేవిక. నాడు పొద్దున్నే దేవిక పొలంలో నాటేయడానికి వెళ్తుంది. మోకాళ్ళ వరకు లంగా దోపుకొని నాటు వేస్తూ ఉంటుంది. అక్కడికి వచ్చిన అవినాష్ దేవిక నాటేయడం చూసి బాగా నచ్చి చాలా ఫొటోస్ తీస్తూ ఉంటాడు. నాటు వేశాక వీళ్ళ దగ్గరికి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కొని ఎప్పట్లాగే ఇంటికి వెళ్తుంది. దేవిక వెనుక అవినాష్ కూడా వెళ్తాడు. దేవిక వెనుక తిరిగి చూసి అవినాష్ కనపడేసరికి మీరు నా వెంట పడవద్దు. ఇక్కడ ఊరి వాళ్ళు చిన్న విషయాన్ని పెద్దగా చేస్తారు. మీరు సిటీ అబ్బాయి. పల్లెటూరు వాతావరణం మీకు సరిగ్గా తెలియదంటుంది. సిటీ అయిన పల్లెటూరు అయినా ప్రేమ ప్రేమనే. అందరికీ ఎక్కడ మనసు ప్రేమ పుట్టాలో నాకు అలాగే పుట్టింది. అందుకే నీ వెంట పడుతున్నాను. నువ్వేదో ఒకటి చెప్పు, కాని ఒప్పుకోనని మాత్రం అనకు. దేవిక ఇంటి వరకు వెళ్ళి అవినాష్ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతాడు. అలా వారం 10 రోజులు దేవిక చుట్టూ తిరుగుతాడు. దేవిక మాత్రం అసలు ఛాన్స్ ఇవ్వదు. ఒకరోజు జమీందారు ఇంటి నుంచి దేవిక కబురు వస్తుంది. దేవిక జమీందారు ఇంటికి వెళ్తుంది. జమీందార్ ఇంట్లో అడుగు పెట్టగానే ఎందుకో దేవికకు మనసు అలజడిగా అనిపిస్తుంది. తన గజ్జల సౌండ్తో సరాసరి హాల్లోకి వెళ్తుంది. అక్కడ ఉయ్యాల్లో అవినాష్ పడుకొని ఉంటాడు. ఒక్కసారిగా చూసి షాక్ అవుతుంది దేవిక. ఇంతలో జమీందారమ్మ వచ్చి దేవికని పిలిచి ఎలా ఉన్నావు దేవిక అని అడుగుతుంది. బాగున్నానమ్మా, ఎందుకో కబురి పంపారంటుంది. చాలా రోజులైంది నిన్ను చూసి, అందుకే రమ్మన్నాను. ఈ పండక్కి నీకు బట్టలు పెట్టాలి కదా అని చెప్పి తన గదులకు వెళ్ళి బట్టలు తీసుకొచ్చి దేవికకు పెడుతుంది. నువ్వు నాకు ఇష్టమేనా అమ్మాయివి? ప్రతి సంవత్సరం నీకు బట్టలు పెడుతున్నాను. నీకు వచ్చే సంవత్సరం కూడా పెళ్లి కావాలని ఆశీర్వదిస్తున్నాను. అవినాష్కి మేనత్త అవుతుంది. అవినాష్ వచ్చి అత్తయ్య ఈమె ఎవరు అని అడుగుతాడు. ఏమీ తెలియనట్లు. దేవికను చూపిస్తూ చాలా మంచి అమ్మాయి, కల్మషం లేని పిల్ల. తనే ఈ ఊర్లో ఇంటర్ వరకు చదువుకుంది. అయిన తల్లిదండ్రులకు సహాయంగా పొలంలో పనిచేస్తుంది. ఎంత చక్కగా ఉంటుందో, చక్కని భర్త రావాలి అని చెప్తుంది. చక్కని భర్త రావాలంటే అమ్మ ఒప్పుకోవాలి కదా అత్త. అదేంటి, ఎవరైనా నచ్చారా దేవిక నీకు? దేవిక కంగారు పడుతుంది అవినాష్ వైపు చూస్తూ. అవినాష్ నవ్వుతూ అదే అత్తయ్య, అమ్మాయిని మొన్న ఎవరో ఒక అతని ఇష్టపడి వెంట పడుతున్నాడు. ఈ అమ్మాయి ఒప్పుకోవట్లేదు, నేను చూశానంటాడు. అవునా దేవిక, ఆ అబ్బాయి ఎవరో నా దగ్గర తీసుకురా. నేను ఎలాంటి వాడో చూసి నేను నీకు పెళ్లి చేస్తానంటుంది. వద్దమ్మా, అతనెవరో తెలియదు. అతనికి ఏదో నచ్చి అలా వచ్చి పెళ్లి చేసుకుంటానంటున్నాడు. అనగానే చేసుకుంటామా? మనసుకు నచ్చాలి కదమ్మా. అది నిజమే, నీ మనసుకు నచ్చితేనే ముందుకు వెళ్ళు, ఇక ఇంటికి వెళ్ళని చెప్తుంది. దేవిక బట్టలు పట్టుకుని తన ఇంటికి వెళ్తుంది. ఒకరోజు అంగల్లో దేవిక అంగడి అంత తిరుగుతూ ఉంది. చెరుగ్గడ పట్టుకొని తింటూ అటు ఇటు తిరుగుతుంది. అవినాష్ కూడా అదే అంగడికి వస్తాడు. దేవికను చూస్తాడు. మోకాళ్ళ వరకు లంగా వంతో గదమకు 3 పచ్చట్లు వేసుకుని ఆడుకుంటూ పాడుకుంటూ చెరుకులు తింటూ ఎదురవుతుంది అవినాష్కి. తినే దాంట్లో ఒకేసారి ఆగిపోతుంది అవినాష్ని చూసి. చూడు బాబుగారు, మీరు నా వెనక పడవద్దు. మీ జమీందారు కుటుంబం అని నిన్ననే తెలిసింది. ఇక్కడ ఎవరైనా చూస్తే బాగోదు. మీ అత్తయ్య ముందు మీరు ఏం తెలియనట్టు మాట్లాడారు. నేనేమీ అనలేదు. మీరు నా వెనక తిరగటం ఆపేయండి అంటుంది. అవినాష్ దేవిక చెయ్యి పట్టుకుని అక్కడున్న జైంట్ వీలర్ బలవంతంగా ఎక్కిస్తాడు. అది తిరుగుతూనే ఉంది. దేవికకు భయం వేసి అవినాష్ కాలర్ పట్టుకుని గట్టిగా కళ్ళు మూసుకుంటుంది. జైంట్ వీలర్లు చాలాసేపు తిరిగి ఆగుతుంది. ఒక్కొక్కళ్ళు దిగుతూ ఉంటారు. దేవిక అవినాష్ ఒకరికొకరు ఒదిగిపోతారు.
ఇద్దరు గుండెల సవ్వడి వినపడుతుంది. అక్కడున్న వ్యక్తి పిలిచేసరికి వారిద్దరు లేచి దిగి పక్కకు వస్తారు. దేవిక పక్కకు వచ్చి, మీరెంత పనిచేశారు, ఇలా నలుగురిలో అదెక్కి కూర్చున్నాము, ఎవరైనా చూస్తే ఎలా ఉంటుంది, మీకు కొంచెం కూడా భయం లేదంటుంది. ప్రేమ ఎప్పుడు భయపడదు, ఏదన్నా నచ్చితే మాత్రం చెయ్యాలి, ఏ పనైనా సరే అది నా సిద్ధాంతం. మీకేంటి మగవారు, జమీందారు వంశం, ఎలా ఉన్నా ఏం కాదు, కానీ నేను ఒక పేదింటి అమ్మాయిని, నేను ప్రేమిస్తే ఊరు మొత్తం ఏమంటారు, దయచేసి నా వెనక పడవద్దంటుంది. ఏ పేదింటి అమ్మాయి ప్రేమించవద్దా, అమ్మాయికి మనసు ఉండదా, ఈ ఊర్లో వాళ్ళంతా అలా ఉంటారా అని అడుగుతాడు. అవినాష్ కోపం వచ్చి దేవిక చెయ్యి పట్టుకొని పక్కకు లాక్కి వెళ్ళి అక్కడున్న గాజులు తన చెయ్యి నిండా వేస్తాడు. అమ్మవారి గుడికి తీసుకువెళ్ళి తన పాపిల్లో సింధూరం పెడతాడు. ఇప్పుడు చెప్పు, నేనంటే ఇష్టమా లేదా, ఊరితో పోల్చుకుంటావా, నీ మనసులో ఏముందో చెప్పు అంటాడు. దేవిక కోపం వచ్చి అవినాష్ చెంప పగలగొడుతుంది. మీరు చేసిన పనేంటి, సింధూరం నా పాపల్లో పెడ్డమేంటి, తెలిసి చేస్తున్నారా తెలియక చేస్తున్నారా, మీకు ఒక్కరికి ఇష్టం ఉండగానే సరిపోదు, ఇక్కడ సాంప్రదాయాలు చాలా ఉన్నాయి, మీ జమీందారు వంశం, మేం పేదవాళ్ళం, అది చాలు మన మధ్య వ్యత్యాసము, ప్రేమకు అంతకంటే ఎక్కువ చెప్పలేను అంటుంది. దేవిక చెంప పగలగొడతాడు. పేదవాళ్ళ జమీందార్లా అని తేడా నాకు లేదు, నేను సిటీలో పుట్టి పెరిగాను, నువ్వు నాకు నచ్చావు, నేను పెళ్లి చేసుకోవాలనుకున్నాను, అంతకు మించి ఏమీ లేదు, నేను నీ నిర్ణయం ఏంటో నువ్వు చెప్పు, నీకు వారం రోజులు గడివిస్తున్నాను, చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతారా అవినాష్. దేవిక ఊర్లో ఉన్న చిన్నపిల్లలందరికీ చదువు చెప్తూ ఉంది. అందరు చదువుకోవాలని ఆమె కోరిక. దేవిక అమ్మ నాన్న పేరు నరసింహ లక్ష్మి. నరసింహులు వచ్చి లక్ష్మి అని పిలుస్తాడు. ఏందయ్యా అంటుంది లక్ష్మి. దేవికను సాయిలు పెళ్లి చేసుకుంటాను అని నాకు రోజు చెప్తున్నాడు, దేవిక మనసులో ఏముందో తెలుసుకో లక్ష్మమ్మ అంటాడు. అప్పుడే పిల్లకి పెళ్ళేంటయ్యా, ఇంకొన్ని రోజులు ఆగినాక చేద్దాం, చదువుకుంటానంటే నువ్వు చదివియలేదు, ఇప్పుడు పొలం పంటకు వెళ్తుంది, ఎందుకు దానికి పెళ్లి అవసరం లేదు ఇప్పుడేం, సాయిల్ దాన్ని ఇష్టపడే పెళ్లి చేసుకుని చదివిస్తా అన్నాడు, ఆ మొరటోడికి నా బిడ్డనివ్వను, నా బిడ్డకు సిటీ నుంచి వచ్చి పెళ్లి చేసుకుని పోతారు, ఆ మొరటోడికి మాత్రం నా బిడ్డనివ్వను అని అంటుంది. మనసు మంచి ఉండాలి కానీ మొరటితనం ఏముంది, సిటీలో ఇచ్చిన వాళ్ళకి బాగా చూసుకుంటారని ఎలా అనుకుంటున్నావు. ఇంతలో దేవిక వస్తుంది. వాళ్ళ నాన్న చూడగానే దగ్గర వెళ్ళి కౌగలించుకొని, ఏంటి నాన్న బక్కపడుతున్నావు అంటుంది. వాళ్ళ అమ్మ నాన్నని కూర్చోబెట్టి తనే వంట చేస్తుంది. ఇంతలో వెనక నుంచి వాళ్ళ అమ్మ వచ్చి, మీ అయ్యంట నీకు పెళ్లి చేస్తారంట అంటుంది లక్ష్మి. ఏంటమ్మా అలా అంటావు, నేను ఇప్పుడే పెళ్లి చేసుకోను, నాకు చదువుకోవాలని ఉంది, అయినా మీరు చదివించలేదు, మీ నాన్నకు అదే చెప్పాను, నువ్వు అదే చెప్పు, మీ బావ నిన్ను పెళ్లి చేసుకుంటారట, వాడికి మాత్రం నేను ఇయ్యనంటుంది. దేవికాకి కోపం వచ్చి, నీ బావను అసలే చేసుకోను, ఎప్పుడు వెంట పడుతూ ఉంటాడు, నాకు నచ్చడు అతనంటే అంటుంది. నేనున్నా కదనే మీ నాన్నకు చెప్తాలే, నువ్వు కామ్గా ఉండు అంటుంది. సరే అమ్మా, ఆ చెరువు గట్టు దగ్గరకు వెళ్ళి బట్టలు పిండుకొని వస్తానని చెప్పి దేవిక బట్టలు మూట పట్టుకుని చెరువుగట్ట దగ్గరకు వెళ్తుంది. చెరువు గట్ట దగ్గరికి వెళ్ళి బట్టలన్నీ తీసి పిండుతూ ఉంటే వాళ్ళ బావ సాయిలు వస్తాడు. వెనక నుంచి వచ్చి గట్టిగా పట్టుకుంటాడు. ఒకటేసారి గట్టిగా అరిచి నీళ్ళలో పడిపోతుంది దేవిక. ఏంటే ఒక్కసారికే ఆ నీళ్ళలో పడ్డావు, పెళ్లి చేసుకుంటే ఇంకెలా ఉంటుంది, నాతో ఎలా సంసారం చేస్తావేం, చూడు బావా, నేను పెళ్లి చేసుకోను, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేను ఇంకా చదువుకొని ఉద్యోగం చేయాలి, నన్ను పెళ్లి చేసుకున్నాక చదువుకొని ఉద్యోగం చెయ్యవే, నేను అన్నీ నిన్ను దగ్గర ఉండి చూసుకుంటాను, బావా మరి ఇక్కడి నుంచి వెళ్ళు, నేను బట్టలు ఉతకడానికి వచ్చాను, ఇక్కడికి వస్తే మంచిగా ఉండదు, ఎవరైనా చూస్తే బాగోదని. ఇక్కడ బాగుండదా, అయితే నేను రాత్రికి మీ ఇంటికి వస్తాను, మీ అయ్య ముందు నేను చెయ్యి పట్టుకుంటాను, ఏమంటారో చూస్తానని చెప్పి వెళ్ళిపోతాడు. దేవిక దగ్గరికి తన స్నేహితురాలిద్దరు వస్తారు. ముగ్గురు కలిసి నవ్వుకుంటూ బట్టలన్నీ పిండేసి ఆ నీళ్ళలోనే స్నానం చేస్తారు. వాళ్ళ బట్టలు తడి బట్టలతో పైకొచ్చి ఆ చెట్టుకు బట్టలు ఆరేసుకొని చెట్టు చాటున బట్టలు మార్చుకుంటారు. బట్టలన్నీ ఆరే వరకు ఉండి అన్ని మూట కట్టుకుని ఇంటికి వెళ్తుంటారు. దారిలో అవినాష్ ఎదురుపడతారు దేవికకి. దేవిక దగ్గరికి వస్తూ తన చెయ్యి పట్టుకుని తన మీదకి లాగి, ఇంకొకసారి చెరువు గట్ల వెంబడి స్నానాలు చేస్తే నేను అస్సలు ఊరుకోను, ఇంట్లోకి వెళ్ళి స్నానం చేయి, అంతేగాని గట్ల వెంబడి పుట్లలో వెంబడి స్నానాలు చేశావంటే ఊరుకోనంటాడు.
మా చిన్నప్పటి నుంచి ఇలా చేయటం అలవాటు, అందుకే చేశాను. నువ్వు చిన్నపిల్లవి కాదు, పెద్ద పిల్లవి. నీ అందం ఎలా ఉంటుందో నీకు తెలియదా? తెలిసేలాగా నేను చెయ్యాలా? ముందే చెప్తున్నా, నువ్వు ఇంకొకసారి ఇలా చేస్తే నేను ఊరుకోను. అవినాష్ను పక్కకు జరిపి దేవిక వెళ్ళబోతుంది. అవినాష్ తన నడుము మీద చేతులు వేసి, ఇలా ఓణి లేకుండా బ్లౌజ్ లంగాతో వెళ్తున్నావు, ఊర్లో అందరు చూడరా? ఈ ఊర్లో చిన్నప్పటి నుంచి పెరిగిన వాళ్ళమే మేము, ఇలానే వెళ్తామంటుంది. దేవికని చెట్టు చాటుకు తీసుకువెళ్ళి, చెట్టు కానించి నీకు వయసు వచ్చింది తెలియజేయాలంటే నేను ఇలా చేస్తేనే నీకు తెలుస్తుంది అని చెప్పి తన ముఖం నుంచి తన చేతుల్ని ఎద భాగాన్ని తాకి, నీ ఎద ఎలా ఉంది చూసుకో, ఎద నుంచి నడుము నాభి వరకు తీసుకువచ్చి నీ నడుము మడతలను చూసి పిచ్చివాళ్ళు అవుతారందరూ. చూసావా అని నాభి దగ్గర ముద్దు పెడతాడు. ఒక్కసారిగా దేవికకు ఒళ్ళు జల్లరించినట్టుగా అవుతుంది. తన పెదవులతో ముద్దులు పెడుతూ తనకు వయసు వచ్చింది, తనలో కోరికలు ఉన్నాయని తెలిపే విధంగా ప్రవర్తిస్తాడు అవినాష్. బాగా శ్వాస తీసుకొని ఏమీ చెప్పలేక అవినాష్ నెట్టేసి తన ఇంటికి పారిపోతుంది దేవిక. తన గదిలోకి వెళ్లి బట్టలు మార్చుకుని బెడ్ మీద పడుకుని ఆలోచిస్తుంది. అవును, నేను ఇలా ఊర్లో తిరగకూడదు. నాకు వయసు వచ్చింది, ఎప్పుడో సరిగ్గా పట్టించుకోలేదు, అందుకే మా బావ నన్ను వెంబడి పడుతున్నాడని ఆలోచిస్తుంది. ఆ రోజు రాత్రి సాయిలో వచ్చి వాళ్ళ మామతో కూర్చుని దేవికతో నా పెళ్లి ఖాయం చేయి మామా అని అడుగుతాడు. సాయిలు ఇప్పుడే దేవికకు పెళ్ళేంటి, తను ఇంకా చిన్నపిల్ల, ఇంకా 2 ఏళ్లు పోయాక చేస్తానంటుంది లక్ష్మి. లేదు అత్త, నేను పెళ్లి చేసుకున్నాక చదివిస్తాను, మీకు చిన్నపిల్లలా కనిపిస్తుంది, తను పెళ్లిడికొచ్చింది, తను చూసి తెలియట్లేదా? వాళ్ళ మాటలు వింటున్న దేవికకి అప్పుడు అర్థమవుతుంది నేను వయసుకు వచ్చాను అని. అవినాష్ తాకిన చోట స్పర్శ అంతా కొత్త కొత్తగా అనిపిస్తుంది తనకి. ఎప్పట్లాగానే దేవిక పొలం పనులకు వెళ్తుంది. అవినాష్ వెంట వస్తూనే ఉంటాడు. దేవిక మెల్లగా మందలిస్తుంది. ఎందుకండి నా వెంట ఇలా పడుతున్నారు? ఎందుకు నువ్వు ఎవరితో మాట్లాడినా నాకు ఇష్టం అనిపించడం లేదు. నేను మాత్రమే నీకు బాయ్ ఫ్రెండ్గా ఉండాలి. మీ అమ్మ నాన్న తప్ప నువ్వెవరితో ఎక్కువగా మాట్లాడవద్దు. అమాయకత్వాన్ని ఆసరా చేసుకుని ఎవరైనా నిన్ను మోసం చేస్తారని నాకు భయమేస్తుంది. ఇది నీ పుట్టి పెరిగిన ఊరు, నన్నెవరూ మోసం చేయరు. అంత తెలియదు దేవిక, నువ్వు నాకు ఒక అమ్మలాగా అనిపిస్తావు. మా అమ్మ ఎంత ప్రేమ చూపిస్తుందో నీ ప్రేమ కూడా నాకంత నచ్చుతుంది. నేనెవరు ఏది చెప్పినా వినను అని చెప్పి తన 2 చేతులతో దేవికని ఎత్తుకుని పొలం వరకు మోసుకువెళ్ళి పొలం దగ్గర దింపుతాడు. మళ్ళీ సాయంత్రం వస్తాను, మళ్ళీ ఎత్తుకొని మీ ఇంటి దగ్గర దింపుతానని చెప్పి వెళ్ళిపోతాడు అవినాష్. అవినాష్ అలా ఎత్తుకుని పొలం దగ్గర దింపేసరికి దేవికకు లోపల సంతోషం అనిపించినా పైకి చిరు కోపం చూపిస్తుంది. అలా రోజు అవినాష్కు దింపటం తీసుకురావటం అలవాటైపోతుంది. అది అందరి నోట ఊరంతా పాకిపోతుంది. వాళ్ళ బావ సాయిలు కూడా తెలుస్తుంది. సాయిలు ఇంటికి వచ్చి గొడవ చేస్తాడు. దేవికను నాకిచ్చి పెళ్లి చేయండి అని. లక్ష్మి వచ్చి దానికి ఇష్టం లేనప్పుడు మేము బలవంతంగా పెళ్లి చేయం సాయిలు, వేరే సంబంధం చూసుకోం. అత్త మర్యాదగా ఇచ్చి చేస్తారా లేదా? దేవిక అప్పుడు బయటకు వచ్చి, బావా నిన్ను చేసుకోవటం నాకు ఇష్టం లేదు. నువ్వు అనుకున్నట్టుగా అవినాష్ అనే అతన్ని నేను ప్రేమించాను, నేను అతన్ని చేసుకుంటానని చెప్తుంది. సాయిలు కోపం వచ్చి దేవికని కొడతాడు. లక్ష్మి వెళ్ళి సాయిని కొడుతుంది. నీకెంత ధైర్యం ఉంటే నా కూతుర్నే కొడతావు? ఇంకోసారి మా ఇంటి వైపు చూస్తే ఊరుకోనని బెదిరిస్తుంది లక్ష్మి. సాయిలు చూస్తాను, వాణ్ణి ఎలా పెళ్లి చేసుకుంటావో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. లక్ష్మీ దేవిక తన ఇంట్లోకి తీసుకువెళ్ళి, ఏం మాట్లాడావే, అవినాష్ అతన్ని నువ్వు ప్రేమించడమేంటి? దేవిక వాళ్ళ అమ్మని పట్టుకుని, అవునమ్మా, అవినాష్ అతన్ని నేను బాగా ఇష్టపడ్డాను, మన ఊరి జమీందారు మేనలుడు అని చెప్పాను. జమీందారు వాళ్ళ అబ్బాయిని ప్రేమించావా? అసలు వాళ్ళ కాలుగోటి కూడా మనం సరిపోము. ఈ విషయం వల్ల తెలిసింది ఏంటంటే మనందరినీ చంపేస్తారంటుంది. అవినాష్ నా వెంట పడ్డాడమ్మా, చాలా మంచివాడు, నాకు కూడా నచ్చేశాడు, అందుకే ఇష్టపడ్డాను. అలా కాదమ్మా, మగవాళ్ళందరూ అలాగే ఆశ చూపిస్తారు, తర్వాత మోసం చేసి వెళ్ళిపోతారు. జీవితం బలయ్యేది ఆడదాని బతికే, కొంచెం ఆలోచించు అంటుంది లక్ష్మి. అన్నీ ఆలోచించి నిర్ణయం తీసుకున్నామా? పెళ్లి చేసుకుంటే అతన్నే చేసుకుంటాను, లేకుంటే పెళ్లి అనేదే నా జీవితంలో లేదు అనుకుంటాను. అంత పెద్ద నిర్ణయం తీసుకోకమ్మా, ఆలోచిద్దాంలే, ముందు అబ్బాయిని ఒకసారి నేను చూడాలంటుంది. సరే అమ్మా, టైం వచ్చినప్పుడు చూపిస్తానని చెప్పి దేవిక పడుకుంటుంది. అవినాష్ వాళ్ళ ఇంట్లో వాళ్ళ తాతయ్య పెద్దగా గొడవ చేస్తాడు. అమ్మాయితో ఎందుకు తిరిగావు అని గొడవ పెడతాడు. తాతయ్య, ముందే చెప్తున్నాను, నాకు ఆ అమ్మాయి అంటే ఇష్టం,
నా భార్యగా అనుకున్నాను. నాకు మా అమ్మలాగా చాలా ప్రేమను చూపించింది. ఆమె తప్ప ఎవరిని పెళ్లి చేసుకోను. అంతవరకు వచ్చింది వ్యవహారం. అలాంటి వాళ్ళను వాడుకొని వదిలేయాలి తప్పించి పెళ్లి వరకు తెచ్చుకోవద్దు. ఇంతలో వాళ్ళ మైనత కలగజేసుకొని, అవినాష్ తర్వాత మాట్లాడదాం, నువ్వు ఇప్పుడు గదిలోకి వెళ్ళు అంటుంది. అవినాష్ గదిలోకి వెళ్తాడు. కాసేపైనాక వాళ్ళ అత్త వెళ్ళి, ఏంటి అవినాష్, దేవిక చాలా మంచి అమ్మాయి, కానీ మన ఇంట్లో ఒప్పుకోరు. కావచ్చత్త, కానీ నేను దేవిక అంటే నాకు చాలా ఇష్టం ఏర్పడింది. అందరమ్మాయిల్లాగా కాత్తను. ఒక అమ్మాయి ఎలా ఉండాలో అన్ని గుణాలు అమ్మాయిలో ఉన్నాయి. నాకు నచ్చేసింది, నేను పెళ్లి చేసుకుంటాను. వాళ్ళమ్మ వాళ్ళని ఒప్పించేనా. వాళ్ళ తాతయ్య సూర్యనారాయణ, నాన్నమ్మ సూర్యకాంతం, మేనమామ లక్ష్మీకాంతం ముగ్గురు కలిసి ఒక నిర్ణయానికి వస్తారు. ఒక వారం తర్వాత అవినాష్ని పిలిచి వాళ్ళ ముగ్గురు నేనేం చెప్తారు. అవినాష్ దానికి అసలే ఒప్పుకోడు. మరి నీ మీద ప్రేమ ఉందంటే ఎలా తెలియాలి? మన డబ్బు ఆశతో ఆ అమ్మాయి ప్రేమించింది, నీ మీద మనసుపడి కాదు అంటాడు సూర్యనారాయణ. మీరు పెద్దవాళ్ళు, మీకు అలాగే అనిపిస్తుంది, కానీ మేం ప్రేమించిన వాళ్లకు మాకు తెలుసు. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కూడా నన్ను అలాగే అనుకుంటున్నారు, ప్రేమించి మోసం చేస్తారని. మనము జమీందారు వాళ్ళం, కొంచెం కులం తక్కువ, వాళ్ళు ఎలా అనుకున్నా పర్వాలేదు. మనకు వచ్చే ఇంటి కోడలు జమీందారు వంశం నుండి రావాలి. తాతయ్య నాయనమ్మ మీ ఇద్దరికి ఇప్పుడు చెప్తున్నాను, నాకు అలాంటి పట్టింపులు ఏమీ లేవు. నేను కంపెనీని చూసుకుంటున్నాను. దేవికని పెళ్లి చేసుకుని ఇక్కడి నుంచి వెళ్తానంటాడు. అయితే మేము చెప్పిన నిర్ణయానికి కట్టుబడి ఉండు. అలా చేస్తే నీ మీద ప్రేమ ఉన్నట్టు, లేకుంటే మన డబ్బు ఆశపడి నిన్ను లొంగ తీసుకోవాలని చూసిందంటాడు. తాతయ్య, ఇంకొకసారి అలా మాట్లాడకండి. మీరు పెద్దవాళ్ళని చాలా గౌరవిస్తున్నాను. మాకెంత గౌరవం ఇస్తున్నావు. నీ ప్రేమ అంత గొప్పదైతే మేము చెప్పే కండిషన్ ఒప్పుకోమరి. ఒక ఆడపిల్లను అలా చేయటం అన్యాయం తాతయ్య. పెళ్లి కాకుండా తల్లి ఎలా అవుతుంది మీరే చెప్పండి. నేను వెళ్ళి దేవికకు చెప్తే నా చెంప పగలగొడుతుంది. నీ మీద మనసు ఉంది కదా, నేను చాలా ప్రేమించిందని చెప్పావు కదా, అలా ఒప్పుకుంటుందా అడుగు. ఒప్పుకోకపోతే ఆస్తి కోసమే ఆమె నిన్ను ప్రేమించింది. ఈ పెళ్లికి మేము ఒప్పుకోమంటారు. అవినాష్ ఎలాగైనా దేవికను ఒప్పించి వాళ్ళ కండిషన్ ఒప్పుకున్నాకనే పెళ్లి చేసుకొని నిర్ణయించుకుంటాడు. అవినాష్ దేవిక దగ్గరికి వెళ్ళి, నీతో మాట్లాడాలి, ఎక్కడైనా కలుద్దామా, ఊరు వాళ్ళందరూ చూస్తారు ఎక్కడ కలిసినా, అదేదో మా ఇంటికి వచ్చి మాట్లాడు అంటుంది. నీతో పర్సనల్గా మాట్లాడక మీ అమ్మ నాన్నతో మాట్లాడతాను. నిన్ను పెళ్లి చేసుకోవాలంటే మా ఇంట్లో వాళ్ళు కండిషన్ పెట్టారు, అది నువ్వు ఒప్పుకోవాలంటాడు. ఏం కండిషన్ అది అడుగుతుంది దేవిక. అది ఇక్కడ చెప్పేది కాదు దేవిక, మీ ఇంటికి రమ్మంటే వస్తాను, అక్కడ మాట్లాడుకుందాం. సీరియస్గా చెప్తున్నా, అది జరిగితేనే మన పెళ్లికి ఒప్పుకుంటారు. నువ్వు నన్ను ఏ విధంగా అర్థం చేసుకున్నా మంచిది. నా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను, నువ్వే కావాలనుకున్నాను. ఆ తర్వాత నీ ఇష్టం అని చెప్పి వెళ్ళిపోతాడు. దేవిగాకి ఏం చెప్పాలో అర్థం కాదు. సాయంత్రం వరకు ఆలోచించుకొని పొలం నుంచి ఇంటికి వెళ్తుంటే అవినాష్ మళ్ళీ వస్తాడు. సరే, రేపు మధ్యాహ్నం ఇంటికి రా, అక్కడ మాట్లాడుకుందాం అంటుంది. నేను ఏది చెప్పినా ఆలోచన చేస్తానని అనే సంగతి మర్చిపోకు. నేను చెప్పే విషయం శ్రద్ధగా వినాలి. ఎందుకు చెప్తున్నాను, దానికి ఒక బలమైన కారణం ఉంటుందని ఆలోచించుకొని నిర్ణయం చెప్పు అని. సరే, రేపు మధ్యాహ్నం వస్తానని వెళ్ళిపోతాడు. దేవిక ఇంటికి వెళ్ళాక వాళ్ళ అమ్మకు చెప్తుంది, అమ్మ, అవినాష్ రేపు మధ్యాహ్నం వచ్చి నాతో ఏదో మాట్లాడతాడంట, రేపు ఇంటికి రమ్మన్నాను. చూడమ్మా, అలా ఇంటికి రావడం పద్ధతి కాదు. ఎవరైనా చుట్టుపక్కల వాళ్ళు చూస్తే ఏమనుకుంటారు చెప్పు. అదేదో మా ముందు మాట్లాడమను. అది కాదమ్మా, నాతో మాట్లాడాక మీతో మాట్లాడతా అన్నాడు. ముందు నేను ఆ విషయం ఏంటో తెలుసుకోవాలి, అందుకే ఇంటి ముందే మాట్లాడతాను, ఇంట్లోకి తీసుకువెళ్ళను అని చెప్తుంది. మరుసటి రోజు మధ్యాహ్నం కలవటానికి వస్తాడు అవినాష్. అవినాష్, చెప్పు, ఏం మాట్లాడాలనుకున్నావు? నేను చెప్పే ప్రతి మాట విను. మనిద్దరం పెళ్లి చేసుకోవాలంటే నువ్వు నాతో పెళ్లికి ముందే ఒక బిడ్డను కనివ్వాలి, అప్పుడు నేను పెళ్లి చేసుకుంటానంటాడు. దేవిగా కోపం వచ్చి, మేము ఎంత మధ్యతరగతి వాళ్ళమైనా చాలా పరువుగా బతికే వాళ్ళం, పెళ్లి కాకుండా నీ కొడుకుని ఇలా కనిస్తాను అని చెప్పి కోపంగా అవినాష్ చెంప పగలగొడుతుంది. కొట్టినా సరే నేను చెప్పింది వినమని చెప్పాను. మనకు ఒక బిడ్డ పుట్టాక అందరి ముందు పెళ్లి చేసుకుంటాను అంటే నా ప్రేమ మీద నమ్మకం లేదా? ముందే ఎందుకు బిడ్డను కనాలి? పెళ్లి చేసుకున్నాక కందాం. ప్రేమించిన వాళ్ళం, కండంలో తప్పేముంది? పెళ్లి చేసుకున్నాక చేసే పని పెళ్లికి ముందు చేయమంటున్నాను. మా అమ్మ అందుకే ముందే చెప్పింది, జమీందారులను నమ్మొద్దు,
నువ్వు దూరంగా ఉండమ్మా, ప్రేమించవద్దు అని. అందరూ అలా ఉండరు దేవిక. నేను చాలా మంచోణ్ణి కాబట్టి ఇలా చెప్తున్నాను. నిన్నేదో వాడుకుని వదిలేయాలని కాదు. నా ప్రేమ గొప్పది. నా ప్రేమ నిజమైతే నువ్వు నేను చెప్పినట్టుగా వింటావంటాడు. నా ప్రేమ నిజమైతే మీరు నేను చెప్పినట్టు వినాలి. ఏ ప్రేమికుడు ఇంతవరకు పెట్టని కండిషన్ నువ్వు పెట్టావు. పెళ్లికి ముందే ఒక బిడ్డను కన్నాక పెళ్లి అని. మా అమ్మ నాన్న ఊర్లో తలెత్తుకోవద్దాం. అందరు ఎన్ని రకాలుగా మాట్లాడతారు. నువ్వే చెప్పు అవినాష్, నీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది? ఆలోచన అన్న తర్వాత ముందు నేను చెప్పిన దానికి ఒప్పుకుంటావా లేదా? ఒప్పుకోకపోతే మనం విడిపోవాల్సి ఉంటుంది. అంటే నువ్వు నన్ను సరిగ్గా అర్థం చేసుకోలేదు అనుకుంటాను. మీరు అసలు ఒక ఆడపిల్ల దగ్గరికి వచ్చి కోరవలసిన కోరికేనా? నేను నిజంగా నిన్ను ఇష్టపడ్డాను కాబట్టి అడిగాను. వేరే అమ్మాయితో ఉంటా అనలేదు కదా. నిన్నే పెళ్లి చేసుకుంటాను. మేము ఏమైనా బజార్ వాళ్ళమా అలాంటి కోరిక కోరావు? దేవిక అని గట్టిగా అరుస్తూ అవినాష్ చెంపగలగొడతాడు. అప్పుడే వాళ్ళ నాన్న వస్తాడు. దేవికను దగ్గర తీసుకొని, బాబు మీరెవరు? మా అమ్మాయిని ఎందుకు కొట్టారు? క్షమించండి, నాకు మీ అమ్మాయిని కొట్టే హక్కు ఉంది. నేను జమీందార్ మేనల్లుడిని. నేను మీ అమ్మాయిని ప్రేమించాను. పెళ్లి చేసుకోవాలంటే ఓ కండిషన్ పెట్టాను. దానికి మీ అమ్మాయి ఒప్పుకోవట్లేదంటుంది. ఏంటి ఆ కండిషన్ బాబు? పెళ్లికి ముందే నాకు ఒక బిడ్డను కనివ్వాలి. ఆ తర్వాత నేను పెళ్లి చేసుకుంటాను మీ అమ్మాయిని. చీ ఏం మాట్లాడుతున్నారు? ఇప్పటి వరకు జమీందార్ బిడ్డవని నేను విలువనిచ్చాను అని చెప్పి పట్టుకుని ఇంటి బయట నుంచి బయట గెంటేస్తాడు. నా బిడ్డ వైపు కన్నెత్తి చూసిన మర్యాదగా ఉండదు. ఈ ఊరు నుంచి వెళ్ళిపో, లేకుంటే మీ ఇంటికి వచ్చి చెప్తాను. దేవికను చూసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అవినాష్ వాళ్ళ నాన్న కొట్టి గెంటేయడం దేవికకు బాధగా అనిపిస్తుంది. సాయంత్రం వాళ్ళ అమ్మ ఇంటికి వచ్చాక దేవికను అడుగుతుంది, బాబు ఏమన్నాడమ్మా? అక్కడ జరిగిందంతా చెబుతుంది. అలాంటి వాడిన నువ్వు ప్రేమించింది. ఇంతలో దేవిక వాళ్ళ నాన్న బాగా తాగేసి వచ్చి లక్ష్మి అని గట్టిగా అరుస్తాడు. నీ బిడ్డని ప్రేమించినవాడు డైరెక్ట్గా ఉంచుకుంటాను అని అన్నాడు. నేను సాయిల్తో ఇచ్చి పెళ్లి చేస్తాను, అన్నీ రెడీ చేయంటాడు. అలా మాట్లాడకయ్యా, అమ్మాయి మనసు పడింది. అతను అన్నది తప్పే కావచ్చు, కానీ అసలు ఏంటో తెలుసుకుందాము. ఆ మొరటోడికి మాత్రం ఇవ్వద్దు అంటుంది. నరసింహులు కోపంగా లక్ష్మి చెంప పగలగొడతాడు. వాడు డైరెక్ట్గా ఉంచుకుంటానని చెప్పాడు. మన పరువు ఏం కావాలి? నేను చెప్పినట్టు వినని చెప్పి అక్కడ ఉన్న మంచంలో పడుకుంటాడు. మర్నాడు ఉదయం సాయిల్ని రమ్మని చెప్పి నా బిడ్డనిచ్చి పెళ్లి చేస్తానని మాట ఇస్తాడు. సాయిల్ సంతోషంతో వాళ్ళమ్మకు చెప్పి పంతులను తీసుకువచ్చి దేవికకు ఇష్టం లేకున్నా కాని వారం రోజుల్లో పెళ్లి ముహూర్తం పెట్టేశారు. దేవిక వాళ్ళ అమ్మని పట్టుకుని ఏడుస్తుంది. అమ్మ, నాకు పెళ్లి ఇష్టం లేదని. నేను ప్రేమించిన అతను అలా అడిగాడు. ఏ తల్లిదండ్రులైనా ఒప్పుకుంటారా? నువ్వే చెప్పమ్మా. అమ్మా, ఒక్కసారి ఎలాగైనా అవినాష్ను కలుస్తాను. వద్దమ్మా, మీ నాన్నకు తెలిస్తే అస్సలు ఊరుకోడు. మనిద్దరిని చంపేస్తాడు. సాయుల్ని చేసుకుని బదులు చనిపోతాను. నేను ఒకసారి అవినాష్ని కలిసి పెళ్లి చేసుకోమని బతిమలాడతాను. 2 రోజులకే నరసింహులు అన్ని పెళ్లికి సంబంధించిన సామాన్లన్నీ కొనుక్కొస్తాడు. చీకటి పడ్డాక లక్ష్మి దేవికను పొలం గట్టు దగ్గరికి తీసుకువెళ్తుంది. అక్కడికి అవినాష్ని రమ్మని కబురు పంపిస్తారు. లక్ష్మి వీళ్ళ కొంచెం దూరంలో ఉంటుంది. దేవిక అవినాష్ చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్ళి తన గుండెల్లో ఒదిగిపోతుంది. అవినాష్ దేవికను మరి కాస్త దగ్గరికి హత్తుకొని, దేవిక, నిన్ను అసలే వదిలిపెట్టను, కానీ నేను చెప్పిన కండిషన్ ఒప్పుకో. మీరు చెప్పేదే కానీ నేను చెప్పింది అసలే వినవా అంటుంది. నేను చెప్పానంటే అది జరిగి తీరాలి. నాన్నకి విషయం తెలిసి సాయిల్తో నా పెళ్లి కుదిరించాడు. నాకు బావంటే ఇష్టం లేదంటుంది. నువ్వు మీ బావని పెళ్లి చేసుకుంటే నిన్ను చంపి నేను చచ్చిపోతానంటాడు. అందుకే మనిద్దరం పెళ్లి చేసుకుందాం. ఆ తర్వాత నువ్వేది కోరినా నేను ఇస్తానంటుంది. మనిద్దరి ప్రేమ నిజమైతే నేను అడిగింది చేయవచ్చు కదా. దానికి ఏ ఆడపిల్లైనా ఒప్పుకుంటుందా? తర్వాత నువ్వు మోసం చేయవని గ్యారంటీ ఏంటి? నన్నింతేనా అర్థం చేసుకుంది? మన ప్రేమ నిజమైంది అయితే మనకు పెళ్లి కంపల్సరిగా అవుతుంది. ఇంతలో అక్కడికి నరసింహులు వస్తాడు. దేవిక అవినాష్ గుండెల్లో ఒదిగిపోవటం చూసి కోపంగా వచ్చి దేవికని చెయ్యి పట్టి లాగే చెంప మీద కొడతాడు. అవినాష్కి కోపం వచ్చి నరసింహు చెయ్యి అలాగే పట్టుకుంటాడు. ఎంత మీ కూతురైతే మాత్రం
కొట్టే హక్కు లేదంటాడు. బాబు, మర్యాదగా మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. నా బిడ్డకు పెళ్లి కుదిరింది. ఇలా ఎవరైనా చూస్తే పరుగు పోతుంది. మేమందరం ఏదైనా మింగి చావాల్సి వస్తుంది. నేను మీ కూతుర్ని పెళ్లి చేసుకుంటాను. మీరు ఎవరికిచ్చినా సరే దేవిక బ్రతకదు అంటాడు. లేదు, నేను నా చెల్లెలు కొడుకైనా నా మేనలుడికిచ్చి పెళ్లి చేస్తున్నాను. వారం రోజుల్లో పెళ్లి. మీరు మా ఇంటి వైపు కూడా రావద్దంటాడు. మీ బిడ్డ మనసులో ఎవరున్నారో తెలుసుకోకుండా పెళ్లి చేస్తారా? చిన్నప్పటి నుంచి ఎంత అపురూపంగా చూసుకున్నారు. పెళ్లి వరకు వచ్చేసరికి ఎందుకు ఇంత కఠినంగా మారుతున్నారు? నా బిడ్డ మనసు తెలుసుకున్నాను కదా అని నీకు ఇప్పటి వరకు మాట్లాడే ఛాన్స్ ఇచ్చాను. కానీ నువ్వు పెట్టిన షరతు ఎలా ఉందో తెలుసా? అది చెప్పుకోవడానికి సిగ్గుచేటు. అది నాకు తెలుసు, కానీ నా పరిస్థితి అలా వచ్చింది. నాకు దేవిక కావాలి. నేను దేవికని చూసుకుంటాను అన్ని విషయాల్లో. నువ్వు మా జీవితాల్లోకి వచ్చి మా కూతుర్ని నా నుంచి దూరం చేస్తున్నావు బాబు. మర్యాదగా వెళ్ళిపో. నేను ఊరందరినీ పిలవాల్సి వస్తుంది. దేవిక వాళ్ళ నాన్న కాళ్ళ మీద పడి, నాన్న క్షమించండి, అతను తప్పేమీ లేదు. నేను కూడా ఇష్టపడ్డాను. నేను అతనితోనే వెళ్తానంటుంది. చీ పాపాత్మురాలా అని కాళ్ళతో నెట్టేస్తాడు. మాయలో పడేశాను నిన్ను. ఇన్ని రోజులు నేనంటే ఎంత ఇష్టం ఉండేదానివి. ఇప్పుడు నన్ను కాదని వెళ్ళిపోతున్నావు అని చెప్పి లక్ష్మి అక్కడే బాగా కొట్టి, ఈ రోజు నుంచి మన బిడ్డ చచ్చిపోయిందనుకో అని చెప్పి లక్ష్మిని తీసుకొని వెళ్ళిపోతారు నరసింహులు. లక్ష్మి అంటుంది, అమ్మాయిని అలా వదిలిపెట్టి వెళ్ళవద్దు. వాళ్ళ పెద్దవాళ్ళతో వెళ్ళి బతిమలాడి పెళ్లి చేసేద్దాం. ఏదో అబ్బాయి చిన్నతనం అలా చెప్పాడంటుంది. అలా కాదు, వాళ్ళు పెద్ద జమీందారులు, వాడుకొని వదిలేస్తారు. అయినా నీ బిడ్డ వినట్లేదు. మనల్ని కాదని వెళ్ళిపోతుంది. వెళ్ళిపోని అని చెప్పి వెళ్ళిపోతారు నరసింహులు లక్ష్మి. అవినాష్ దేవిక దగ్గరికి వచ్చి దగ్గరకు తీసుకొని, నేను దేవుడు సాక్షిగా చెబుతున్నాను, నిన్ను అసలే వదిలిపెట్టను. పెళ్లి చేసుకుంటాను. నువ్వు నన్ను అర్థం చేసుకో. ఇద్దరు కలిసి అదే రోజు రాత్రి హైదరాబాద్కు వచ్చేస్తారు. అక్కడ ఒక ఫ్లాట్ తీసుకొని దేవిక నుంచి తన కంపెనీ చూసుకుంటూ దేవిక దగ్గరికి అప్పుడప్పుడు వస్తాడు. 10 రోజుల తర్వాత దేవిక దగ్గరికి వచ్చి, నేను అడిగింది ఒప్పుకున్నావు కదా అని అడుగుతాడు. దేవిక ఇష్టం లేకున్నా ఒప్పుకున్నాను. ఇక్కడ వరకు వచ్చాను. సరే, మన ఇద్దరం కలిసి ఇంట్లో ఉందాం అంటాడు అవినాష్. మనిద్దరం రేపు ఉదయం గుడికి వెళ్ళి వద్దాం అని చెప్పింది దేవిక. మర్నాడు ఉదయం దేవిక అవినాష్ పక్కనే ఉన్న గుడికి వెళ్ళి అమ్మవారి ముందు అవినాష్తో బొట్టు పెట్టించుకుని అమ్మవారికి దండం పెడుతుంది. మొత్తం నీ మీద భారం తల్లి. ఈ అమ్మాయి చేయకూడని పని నేను చేస్తున్నాను అని దండం పెట్టుకుని ఇద్దరు కలిసి ఇంటికి వస్తారు. వాళ్ళిద్దరూ అమ్మవారి సాక్షిగా ఒకటి అవుతారు. అలా 4 రోజులు కలిసి ఉంటారు దేవిక అవినాష్. దేవికకి ఇబ్బందిగా అనిపించిన అవినాష్ ముందు సంతోషంగా ఉంటుంది. అవినాష్ దేవిక మనసు తెలుసుకుని దేవికతో అంటాడు, నీకు ఇబ్బందిగా ఉందని తెలుసు, కానీ నా మీద ప్రేమతో ఒప్పుకున్నావు. కానీ అక్కడ మా అమ్మ నాన్న పరిస్థితి ఎలా ఉందో తెలియదు. మా బావ ఎలా వాళ్ళని హింసిస్తున్నాడు అని బెంగగా ఉంది. అవన్నీ నేను ఆల్రెడీ చూసుకున్నాను. మీ అమ్మ నాన్న క్షేమంగానే ఉన్నారు. మీ బావ మీ అమ్మ వాళ్లకు దగ్గరకు రానియకుండా చేశాను. నువ్వు దాని గురించి ఆలోచించకు. నిజమా అండి అంటుంది. నిన్నెంతగానో ఇష్టపడ్డాను. నువ్వు నా కోసం చాలా పెద్ద త్యాగం చేశావు. అలాంటిది మీ అమ్మ నాన్ని చూసుకోనా? పెళ్లి కాకుండానే వాళ్ళు కొత్త దంపతుల్లాగా కలిసి ఉంటారు. కొన్ని రోజులకు దేవిక ప్రెగ్నెంట్ అవుతుంది. అవినాష్ సంతోషం అంతా ఇంత కాదు. దేవికను ఎత్తుకుని చుట్టూ తిప్పుతూ దగ్గరుండి తనే హాస్పిటల్కి తీసుకువెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పిస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్న అమ్మకు తాతయ్యకు చెప్పాలనుకుంటాడు. కానీ బిడ్డను తీసుకుని వెళ్ళి చెప్పాలని నిర్ణయించుకుంటాడు. దగ్గరగా తనకు నెలలు నిండుకొస్తుంటాయి. ఈ విషయం వాళ్ళ మేనమామకు తాతయ్యకు తెలిసి ఒక పని మనిషిని ఇంటికి పంపిస్తారు. ఇంట్లో పనిచేస్తున్నట్టు చేసి తన కడుపు పోవాలని తన పాలలో పొడిని కల్పిస్తుంది. అది తాగ్గానే నొప్పులు స్టార్ట్ అవుతాయి దేవికకు. ఆ రోజు అవినాష్ ఇంట్లో ఉండడు, ఆఫీస్కి వెళ్తాడు. నొప్పులతో బాధపడుతుంది. మెల్లగా పక్కింటి వాళ్ళ సహాయంతో హాస్పిటల్కి వెళ్తుంది దేవిక. అక్కడ పక్కింటి వాళ్ళు అవినాష్కి ఫోన్ చేస్తారు. అవినాష్ భయపడుతూ హాస్పిటల్కి బయలుదేరుతాడు. అక్కడికి రాగానే కొంచెం దేవిక పరిస్థితి సీరియస్గా ఉంటుంది. అవినాష్ ఏం చేయాలో అర్థం కాదు. వెంటనే డాక్టర్తో మాట్లాడి పేపర్స్ మీద సిగ్నేచర్ చేసి ఆపరేషన్ చేసి బేబీని తీయమని చెప్పాడు.
దేవికకి ఆపరేషన్ థియేటర్లో తీసుకువెళ్ళి మత్తు ఇచ్చి ఆపరేషన్ చేసి బాబుని తీసి అవినాష్ చేతిలో పెడతారు. దేవికకు స్పృహ రావడానికి 24 గంటలు టైం పడుతుంది. ఎందుకంటే ఆమె తాగిన పాలలో ఎవరో విషం కలిపారని చెప్తాడు. అప్పుడు బిడ్డను చూసి సంతోషంతో గుండెలకు హత్తుకుంటాడు. డాక్టర్ చెప్పిన విషయం వినేసరికి షాక్ అవుతాడు. అవినాష్ ఒక పని మనిషిని పంపించి దేవిక వాళ్ళ అమ్మకు కబురు పంపిస్తాడు. భర్త వద్దంటున్నా వినకుండా బిడ్డ కోసం పరిగెత్తుకుంటూ వస్తుంది హాస్పిటల్కి లక్ష్మి. అవినాష్ దేవిక వాళ్ళ అమ్మ చేతిలో తన బిడ్డను పెడతాడు. బిడ్డను చూసి సంతోషపడి గుండెలకు హత్తుకుంటుంది లక్ష్మి. అవినాష్ అంటాడు, అత్తయ్య తనకు కొంచెం బాలేదు, 24 గంటల్లో చెప్పలేము అంటున్నారు. లక్ష్మి గుండెలు పగిలేలా ఏడుస్తుంది. బాబు ఏమైంది, నా బిడ్డకు ఎవరేం చేశారు అని. అదే నాకు తెలియట్లేదు అత్తయ్య, నేను కనుక్కుంటాను, బాబుని జాగ్రత్త అని చెప్పిన అవినాష్ ఇంటికి వెళ్తాడు. ఇంటికి వెళ్ళి అక్కడ దేవిక తాగిన పాల గ్లాస్ తీసుకుని టెస్ట్కి పంపిస్తాడు. వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి గొడవ పెట్టుకుంటాడు. మామయ్య తాతయ్య అందరు కలిసి నా దేవికని చంపాలని చూశారు, నా కొడుకుని చంపాలని చూశారు, పాలల్లో విషం కల్పించారు. అసలు ఎవరు రమ్మన్నారు, మీ మీద నమ్మకంతో ఆ పని మనిషిని ఇంట్లోకి రాణించాను అని చెప్పి తిట్టేసి అక్కడి నుంచి వచ్చేస్తాడు. లక్ష్మి బాబుని జాగ్రత్తగా చూసుకుంటుంది. 24 గంటల తర్వాత దేవికకు మెలకువ వస్తుంది. అవినాష్ లక్ష్మికి టెన్షన్ తగ్గదు. అవినాష్ పరిగెత్తుకుంటూ దేవికని హగ్ చేసుకుంటాడు. దేవిక మెల్లగా కళ్ళు తెరిచి, ఏమండి మనకు బాబు పుట్టాడా పాప పుట్టిందా అని అడుగుతుంది. మనకు బాబు పుట్టాడు అని చెప్తాడు సంతోషంగా. దేవిక కూడా సంతోషపడుతుంది. నీ కోరిక తీర్చాను కదా అంటుంది. అవును, నా కోరిక తీర్చావు, ఇప్పుడు నువ్వేదన్నా నేను కాదన్ను, నీకు ఇంకొక సర్ప్రైజ్ ఇస్తాను అంటాడు. నాకు సర్ప్రైజ్ ఏంటండి అని అడుగుతుంది. బయట ఉన్న వాళ్ళ అత్తయ్యని పిలిచి దేవికి ఎదురు నిలబెడతాడు. వాళ్ళ అమ్మని చూడగానే దేవికకి ఏడుపొస్తుంది. ఏడుస్తుంటే దేవిక దగ్గరికి వచ్చి, ఏడవద్దమ్మా, కుట్లు నొప్పులు వస్తాయి, చూడు నీకెంత మంచి బాబు పుట్టాడో, నేను అన్ని చూసుకుంటానంటుంది లక్ష్మి. అమ్మ నాన్న ఎలా ఉన్నారు అని అడుగుతుంది. నాన్న అలాగే ఉన్నారు. అమ్మ కొంచెం కోపంతో కొన్ని రోజుల్లో ఆ కోపం పోతుందిలే. వారం రోజుల తర్వాత దేవిక తన ఫ్లాట్కి తీసుకెళ్తాడు అవినాష్. లక్ష్మి దేవిక దగ్గరే ఉంటూ బాబుని చూసుకుంటుంది. వాళ్ళ బాబుకు 5 నెలలు వస్తాయి. నరసింహుడు ఎన్నిసార్లు ఫోన్ చేసినా బిడ్డను చూడ్డానికి అసలే రాడు. దేవిక బాధపడుతుంది. దేవిక ఇప్పుడు బాధపడవద్దు, నువ్వు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి, నీకు కావాల్సింది నీ భర్త, అతను పెళ్లి చేసుకోవాలి, తను అన్న మాట నిలబెట్టావు కదా, పెళ్లి గురించి ఆలోచించండమ్మా, నలుగురు ఏమనుకుంటారు చెప్పు అంటుంది. అదే అడుగుదామనుకున్నానమ్మా, నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు, ఎంతో ప్రేమను పంచాడు, తన కొడుకుని చూసి మురిసిపోతున్నాడు, ఇక పెళ్లి చేసుకోవాలి, ఏదో సమయం చూసి బాబుని అడుగు, వాళ్ళ తాతయ్య మామయ్యతో మాట్లాడతాడు, అసలు విషయాలు ఏంటో బయటకు వస్తాయి, నాకు వాళ్ళు ఎవరితో సంబంధం లేదు, అత్తయ్య చాలా మంచిదని విన్నాను, నాకు అత్తయ్య ఒప్పుకుంటే చాలమ్మా. అలా అనకూడదు తల్లి, జమీందార్ వంశము వాళ్ళందరూ ఒప్పుకొని మీ ఇద్దరి పెళ్లి ఘనంగా చేయాలి. దేవికి ఒక రోజు అడుగుతుంది, అవినాష్ ఏమైంది, ఇప్పుడైనా పెళ్లి చేసుకుందామా, అదే పనిలో ఉన్నాను, నువ్వు నన్ను అర్థం చేసుకోవాలి, నేను తాతయ్య మామయ్యతో మాట్లాడొస్తాను, 2 రోజులు మీ అమ్మతో ఉండు అని చెప్పి అవినాష్ వెళ్ళిపోతాడు. అవినాష్ వాళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళి పెళ్లి చేయమని అడుగుతాడు. వాళ్ళ తాతయ్య వచ్చి అవసరం లేదు, మేం పెళ్లికి ఒప్పుకోమంటాడు. మీరు చెప్పిన ప్రకారం నాకు బిడ్డను కనింది, ఇప్పుడు పెళ్లి చేయండి, మేము చెప్పిన ప్రకారం అయితే మంచి అమ్మాయి అయితే దీనికి ఒప్పుకోదు, ఆమె డబ్బుకు ఆశపడింది కాబట్టి నీతోటి పెళ్లి కాకుండానే తల్లి అయింది అంటాడు తాతయ్య. తాతయ్య అని గట్టిగా అరుస్తాడు అవినాష్. మీరు చేయకపోతే నేను చేసుకోలేననుకున్నారా, మీరు పెద్దవాళ్ళని గౌరవించి అడుగుతున్నాను, మీరు అలాంటి షరతు పెట్టారు, ఇప్పటికే దేవిక ముందు నేను చాలా దిగజారిపోయాను, ఇప్పుడు నేను పెళ్లి చేసుకోకపోతే మాట తప్పిన వాణ్ణవుతాను, ముహూర్తాలు పెట్టిస్తారా లేదా అని అడుగుతాడు. అవినాష్ వాళ్ళమ్మ ముందుకు వచ్చి, మీరన్న ప్రకారం నా కొడుకు అమ్మాయితో ఉన్నాడు, వాడన్న ప్రకారం పెళ్లి చేయాలి, జమీందారు వంశం అంటే అన్ని అనుభవించటం కాదు, మాట కూడా తప్పదంటుంది. కోడలు ఇన్ని రోజులు లేంది ముందుకు వచ్చి మాట్లాడేసరికి కోపం వస్తుంది సూర్యకాంతంకి. అత్తయ్య మీరేమనుకున్నా మంచిదే, నా కొడుకు అన్న మాట ప్రకారం
నేనే పెళ్లి చేస్తాను. పెద్దవాళ్ళని గౌరవించి ఇన్ని రోజులు ఆగాడు. ఇప్పుడు పెళ్లి చేస్తారా? నేనే చేస్తాను అని గుడికి తీసుకువెళ్ళి అంటుంది. సూర్యకాంతము తన నెమ్మదై, సరే అవినాష్, నీ ఇష్ట ప్రకారమే అమ్మాయినిచ్చి పెళ్లి చేస్తాము. కానీ నువ్వు నేను చెప్పినట్టు వినాలి అని అంటుంది. సరే నాన్నమ్మ, నువ్వు చెప్పినట్టే వింటాను, కాని పెళ్లి మాత్రం జరగాలి అంటాడు. అవినాష్ వాళ్ళ అమ్మకు ఏదో తేడా కొడుతుంది. మళ్ళీ మనవన్ని గుప్పెట్లో పెట్టుకోవాలని ఆలోచిస్తుంది. వానికి నచ్చినట్టు విన్నట్టు విని ఏమో చేస్తుందనుకుంటుంది. అవినాష్ వెళ్తుంటే వాళ్ళమ్మ, నేను కూడా వస్తాను కోడల్ని చూడ్డానికి. సరే అని చెప్పి అవినాష్ వాళ్ళమ్మని తీసుకుని వెళ్తాడు. దేవికకి అమ్మని పరిచయం చేస్తాడు. దేవిక ఎదురు వెళ్ళి వాళ్ళ అత్తయ్య కాళ్ళకు దండం పెడుతుంది. లక్ష్మి దగ్గరికి వెళ్ళి 2 చేతులు పట్టుకుని, నా కొడుకు చేసిందని క్షమించండి. ఏ అమ్మాయి చేయలేని పని మీ అమ్మాయి చేసింది. వాళ్ళిద్దరికీ తొందరగా పెళ్లి చేద్దామంటుంది. లక్ష్మికి సంతోషం అనిపించి, సరే అమ్మా, మీరు ఇలా చెప్తే అలా అంటుంది. అవినాష్ వాళ్ళమ్మ ఎవరిని అడగకుండానే పంతుల దగ్గరికి వెళ్ళి ముహూర్తాలు పెట్టిస్తుంది. లక్ష్మిని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి, నరసింహులతో క్షమించండి, మా అబ్బాయి వల్ల పొరపాటు జరిగింది. మన 2 కుటుంబాలు కలిసి వాళ్ళిద్దరు పెళ్లి చేయాలని చెప్తుంది. నరసింహులు అలా వచ్చి అడిగేసరికి మనసు కరిగి, సరే అమ్మా, మీ ఇష్టమని చేతులెత్తి దండం పెడతాడు. లక్ష్మి సంతోషంతో పెళ్లి పనులన్నీ చకచక చేసుకుంటుంది. అవినాష్ వాళ్ళ ఇంట్లో కూడా ఒకగానొక మనవడే. చాలా రంగవంగ వైభవంగా పెళ్లి ఏర్పాట్లు చేస్తారు. దేవికి అవినాష్ పెళ్లి చాలా ఘనంగా జరుగుతుంది. అవినాష్కు గతమంతా గుర్తుకొస్తుంది. ఎంత కష్టపడ్డాను, ఏం జరిగింది, ఎలా జరిగింది అని అడగకుండా నన్ను వదిలేసి వెళ్ళిపోతుందని బాధపడతాడు అవినాష్. దేవికతో పంచుకున్న జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటాడు అవినాష్. నన్ను నా మనసు అర్థం చేసుకోలేదు అని బాధపడతాడు. అలా 4 రోజులు గడుస్తుంది. అయినా కానీ దేవిక అవినాష్ దగ్గరికి రాదు. అవినాష్ వాళ్ళమ్మ బాధపడి అవినాష్తో, దేవిక ఎక్కడికి వెళ్ళిందో వెతుకు నాన్నా, నీ భార్యగా ఈ ఇంటి కోడలుగా తను ఉండాలి అంటుంది. పెళ్లికి ముందు వాళ్ళు కండిషన్ పెట్టారమ్మా. తను బలవంతంగా ఒప్పించాను. ఇష్టం లేకున్నా గానీ తను నాకు సహకరించింది. పెళ్ళయ్యాక నాన్నమ్మ పెట్టింది. అందుకే నేను ఇద్దరి మధ్యలో నలిగిపోతున్నానంటాడు. మీ నానమ్మ సంగతి తెలుసు కదా, అవన్నీ పట్టించుకోవద్దు. నువ్వు ముందు దేవికని తీసుకొస్తావా లేదా? తనంతట తను వచ్చే వరకు వెళ్ళనమ్మా, నాన్నమ్మ అలాగే చెప్పింది. నువ్వు ఇష్టపడ్డావా? మీ నాన్నమ్మ చెప్తే చేసుకున్నావా? నీ మనసు ఆరాటపడ్డం లేదా నీ భార్య కోసం? నా కొడుకు కోసం కూడా ఆరాటపడుతున్నాను. కానీ నానమ్మ ఇంత చెప్పినా వినట్లేదు. నీకు నానమ్మ ముఖ్యమా? నీ భార్య నీ కొడుకు ముఖ్యమా? వాళ్ళతో నేను చాలా అనుభవించాను. నువ్వు మర్యాదగా వెళ్ళి నీ కొడుకుని నీ భార్యను వెతుక్కొని తీసుకొచ్చుకో. అప్పుడే నాతోటి మాట్లాడు అని చెప్పి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది వాళ్ళమ్మ. అవినాష్ వాళ్ళమ్మ నాన్న ఊరికి వెళ్తాడు. ఊరికి వెళ్ళి దేవిక గురించి అడుగుతాడు. నరసింహులు కోపం వచ్చి అవినాష్ చెంప పగలగొడతాడు. ఇప్పటి వరకు చేసింది చాలు. ఇక నా కూతురు ఎటు వెళ్ళిపోయిందో తెలియదు. తన గురించి పట్టించుకోలేదు. ఇప్పుడు వెతుక్కుంటూ వచ్చావా? లక్ష్మి అడ్డొచ్చి, ఏంటండి, అల్లుడు గారిని పట్టుకుని అలా కొట్టారు? అమ్మాయికి తెలిస్తే బాధపడుతుంది. బాబు, తను ఇక్కడికైతే రాలేదు. ఎక్కడుందో తెలుసుకో, మేం కూడా వెతుకుతాము అంటుంది. క్షమించండి అత్తయ్య, మామయ్య, తను ఆత్మాభిమానం గల అమ్మాయి. నా ప్రేమను నిరూపించుకోవడానికి నాతో ఉంది. పెళ్ళయిపోయాక తను ఉండలేకపోయింది. నేను ఎలాగైనా వెతుక్కుని తన క్షమాపణ అడుగుతాను, భార్యగా స్వీకరిస్తానని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు అవినాష్. అవినాష్ ఎంత వెతికినా, ఎన్ని ఊర్లు తిరిగినా దేవిక మాత్రం జాడతలేదు. తను ఎక్కువగా చదువుకోలేదు, ఎక్కడా జాబ్ చేయలేదు. ఎలా బ్రతుకుతుంది? నా కొడుకుని ఎలా పెంచుతుంది అని బాధపడుతూ ఉంటాడు. అవినాష్ వైజాగ్కి వెళ్తాడు. అక్కడ తన ఫ్రెండు రేష్మి వాళ్ళ ఇంటికి వెళ్తాడు. వాళ్ళు సంపన్న కుటుంబంలో పుట్టి పెరిగిన అమ్మాయి రేష్మి. ఇంట్లో వంట మనుషులంతా రెడీ చేస్తూ ఉంటారు. రష్మి బర్త్డే అని చెప్పి అక్కడందరూ పార్టీ అరేంజ్ చేస్తారు. అవినాష్ కూడా అక్కడికి వెళ్తాడు. రేష్మి బర్త్డే పార్టీ ఎంజాయ్ చేస్తుంది. అవినాష్ని చూడగానే దగ్గరికి వెళ్ళి అవినాష్ని హక్ చేసుకుని తాగమని చేతికి గ్లాస్ ఇస్తుంది. అవినాష్ రేష్మికి విషయం చెప్పి తన చేతిలో నుంచి గ్లాస్ అందుకొని ఒక పెగ్గు తాగుతాడు. అందరు ఫ్రెండ్స్తో కలిసి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు అవినాష్. అవినాష్ మనసు ఎందుకో ఆందోళనగా ఉంది. దేవిక తన చుట్టుపక్కనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. చుట్టూ చూస్తాడు. ఎక్కడ చూసినా దేవిక కనిపించదు. రేష్మి అవినాష్ దగ్గరికి వచ్చి, ఏంటి, ఎవరిని వెతుకుతున్నావు?
ఎందుకు ఈరోజు అంతగా నా మనసు దగ్గరగా ఎవరు ఉన్నట్టుగా అనిపిస్తుంది రేష్మి. నీ మనసు దగ్గరగా అంటే నీ మనసారా ప్రేమించిన అమ్మాయి ఈ చుట్టుపక్కలోనే ఉన్నట్టుగా అనిపిస్తుంది. అవునా, మరి ఎందుకు విడిపోయారు? నా తప్పు చాలా ఉంది రేష్మి. తను చాలా మంచిది. అయితే రేపటి నుంచి ఇద్దరం కలిసి వెతుకుదాం. తన ఫోటో నాకు చూపించు. రేష్మికి తన ఫోన్లో ఉన్న దేవిక ఫోటో చూపిస్తాడు. చూడగానే షాక్ అవుతుంది. ఏంటి షాక్ అయ్యావు? తను ఎక్కడ చూసినట్టుగా ఉంది, అందుకే షాక్ అయ్యాను. ఏంటి, దేవికను చూసావా? ఎక్కడ చూసావు, ఎప్పుడు చూసావు అని ప్రశ్నల వర్షం కురిపిస్తాడు. కొంచెం ఆగుతావా అవినాష్? తను తెలుసు, తన పేరు మాత్రం తెలియదు. తనకు ఒక అబ్బాయి ఉన్నాడు. మా ఇంట్లోనే మొన్నటి వరకు పనిచేసింది. 2 డేస్ క్రితం ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందని చెప్తుంది. ఏంటి, మీ ఇంట్లో పనిచేసిందా? పని మనిషిగా ఉందా నా భార్య అని చాలా బాధపడతాడు. ఏమైనా చెప్పిందా అని అడుగుతాడు. లేదు, మా ఇంటికి వెళ్తున్నానని వెళ్ళింది. అంతకు మించి ఒక మాట కూడా చెప్పలేదు అంటుంది. అవినాష్ ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండలేక మళ్ళీ తన ఉండే దగ్గరికి వెళ్ళి దేవిక వాళ్ళ ఊరికి ప్రయాణం అవుతాడు. తెల్లవారేసరికి దేవిక వాళ్ళ ఇంటికి వచ్చేస్తాడు. దేవిక ఎప్పట్లాగానే పొలం పనిలో వెళ్ళటానికి తయారవుతుంది. అవినాష్ని చూసి అక్కడే ఆగిపోతుంది. అవినాష్ పరిగెత్తుకుంటూ వెళ్ళి హక్ చేసుకుని ఏడుస్తాడు. ఎందుకు నన్ను వదిలిపెట్టి వెళ్ళావు అని. నీకు పట్టింపు లేదు కదా, అందుకే వెళ్ళాను. వెళ్లే ముందు మీరు ఆపలేదు కదా, నా కోసం వెతకలేదు, అందుకే వెళ్ళాను అంటుంది. నువ్వు వెళ్ళావు, తిరిగి వస్తావని నీ కోసం ఎదురు చూశాను. కాని నేను ఎంత మూర్ఖుడిని ఇప్పుడు అర్థమైందా అని బాధపడతాడు. మీకు ఆడదంటే విలువ లేదు. మీ తాతయ్య మీరు జమీందారు అని చెప్పి ఏది పడితే అది షరతుల్లాగా పెడితే పేదింటి కుటుంబం నుంచి అమ్మాయి ఒప్పుకుంటుంది. ప్రతి ఒక్క ఆడపిల్ల మీ పక్కలోకి వస్తుంది అని అనుకుంటారు. లేదు దేవిక, నేను అలా అనుకోలేదు. మా నాన్నమ్మ మా తాతయ్య కండిషన్ పెట్టారు. నువ్వు నా మీద ప్రేమతో ఒప్పుకున్నావని తెలుసు. ప్రేమతోటే ఒప్పుకున్నాను. కానీ నిజమేంటో అందరికి తెలియాలి. నా ప్లేస్లో ఏ అమ్మాయి ఉన్నా ఒప్పుకోదు. పెళ్లి కాకుండా ఏ బిడ్డకు తల్లి కాలేదు. అది మీకు తెలియాలి. మీరు మగవాళ్ళు చాలా ఈజీగా చెప్పేశారు. ఆడజన్మ అంటే ఏంటో మీకు తెలియదు. మీ నానమ్మ ఆడదైనా గాని ఆడదానికి శత్రువుగా మారింది. అలాంటి కుటుంబంలో ఉండటం నాకు ఇష్టం లేదు. నేను రాను, మీరు వెళ్ళిపోవచ్చు. హాయిగా మీ నాన్నమ్మ చూసిన సంబంధం చేసుకోండి. అప్పుడే అక్కడికి అవినాష్ వాళ్ళమ్మ వచ్చి అలా గడ్డి పెట్టమ్మ నా కొడుక్కి, ఆడదంటే అంత అలుసు అనుకున్నాడు. చెప్పగానే ప్రేమించినంత మాత్రాన పక్కలోకి వస్తుందని వాళ్ళ నాన్నమ్మ మాటను నమ్మాడు అని కొడుకుని తిడుతుంది. అవినాష్ వెళ్ళి వాళ్ళ అమ్మ కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుతాడు. అమ్మ, నన్ను క్షమించు. నేను ప్రేమించాను గాని వాళ్ళని ఎదిరించి పెళ్లి చేసుకోలేకపోయాను. ఇప్పటికైనా మించిపోయింది లేదు. దేవికను చూసుకుని నీ ముద్దుల కొడుకుని తీసుకుని ఇక్కడి నుంచి దూరంగా వెళ్ళిపో. ఈ జమీందారులు, ఈ వంశము నీకు అవసరం లేదు. ప్రతి ఒక్కరం మనుషులమే. మనలో కుల మతాలు లేవు. నువ్వు దేవికను చాలా ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించావు. మా అందరికి దూరంగా వెళ్ళిపోయి బతుకు అని చెప్పింది తల్లి. అవినాష్ కొడుకుని ఎత్తుకుని దేవిక చెయ్యి పట్టుకుని, మీ అందరికి దూరంగా వెళ్ళిపోతున్నాను. జమీందారు వంశం అన్నది ఏం వద్దు. అందరం మనుషులమే. అందరిలో అదే రక్తం ప్రవేశిస్తుంది. భార్యం కొడుకుని చూసుకుంటానని వెళ్ళిపోతాడు. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.